శ్రీశైలం మండలం సున్నిపెంట అంగన్వాడీ వర్కర్స్ నిరవధిక సమ్మె 23వ రోజుకు చేరుకున్న ఈ సందర్భంగా ధర్నా నిర్వహించడం జరిగింది. ధర్నాలో భాగంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. తహసీల్దార్ కార్యాలయం ఎదుట నినాదాలతో ఓరెత్తిస్తూ నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ ఇచ్చిన జీవోను స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు దగ్ధం చేయడం జరిగింది. అనంతరం స్థానిక తహసీల్దార్ రాజేంద్ర సింగ్ వారి డిమాండ్లతో కలిగిన మెమొరాండం ఆయనకు ఇవ్వడం, అనంతరం మా న్యాయమైన డిమాండ్ నెరవేర్చాలని ప్రభుత్వానికి తెలిపేలా చూడాలని స్థానిక తహసీల్దార్ రాజేంద్ర సింగ్ వారిని కోరారు. అనంతరం అధ్యక్ష కార్యదర్శులు కాశమ్మ మాట్లాడుతూ ఇలాంటి జీవోలు ఎన్ని ప్రభుత్వం జారీ చేసినా సమ్మె విరమించేది లేదంటూ, ఇలాంటి తూతూ జీవోలకు ఇక భయపడేది లేదు. మా జీతాలు పెంచేందుకు ప్రభుత్వానికి అవకాశం లేదా? మీరు ఎంతైనా జీతాలు తీసుకోవచ్చా? మా చిన్న ప్రాణాలకు కనీసం పనికి కనీస వేతనం అడిగినా ఇవ్వలేకపోవడం ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటు అంటూ, ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి కనుక చూద్దాం మరి ఈ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో. ఇంకా వేచి చూస్తాం, లేదంటే మా సమ్మెను ఉధృతం చేసి చూపిస్తామంటూ ప్రభుత్వాన్ని మా డిమాండ్లు ప్రభుత్వం నెరవేర్చే వరకు మా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ వెనక్కి తగ్గేదే లేదు. ఇదే పదంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే ఉంటాం అని ఏఐటియుసి అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి తెలియజేశారు. శ్రీశైలం మండలం సెంటర్ అంగన్వాడీ కార్యక్రమంలో పాల్గొన్నారు. నెక్స్ట్ శ్రీశైలం ఒకళ్ళు అందుకోండి. కాశమ్మ, నేను ఏఐటీసీ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. మేము ఈ సమ్మె చేయబట్టి 23 రోజులు అవుతుంది. ఇవాళతో అంబేద్కర్ సెంటర్ ధర్నా చౌక్ నుంచి మేము ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి నిరసన జరపడానికి వచ్చాము. ఎంఆర్ఓ గారికి మా డిమాండ్స్ పేపర్ ఇచ్చాము. మీరు మా కోరికలు తీర్చకపోగా మాకు మళ్ళీ నోటీసులు ఇచ్చి మిమ్మల్ని 5వ తారీఖు వరకు జాయిన్ కాకపోతే మిమ్మల్ని రిమూవ్ సర్వీస్ చేస్తామంటున్నారు ఈ ప్రభుత్వము. కొంచెమన్నా మీకు సిగ్గు ఉండాలా? ఎందుకంటే అక్కా చెల్లెమ్మలని అంటమే కానీ ఇంత దూరము 23 రోజుల నుంచి మేము రోడ్డు పాలైనా కూడా మీకు కొంచెమన్నా తెలివి లేకుండా పోయింది. మీరు ఇలాంటి సమ్మె నోటీసులు ఎన్ని ఇచ్చినా కూడా మేము కాల్చిపడేసాం. ఎన్ని ఇచ్చినా కూడా మేమేం బెదిరేది ఏం లేదు. మీరు ఉధృతము చేసి మాకు ఇంకా నోటీసులు పంపించి మీరు జాయిన్ కాకపోతే ఉద్యోగం తీసేస్తామంటే మేము ఇంకా ఈ సమ్మెను ఉధృతం చేసి మేము ప్రభుత్వాన్ని గందరగోళం పట్టిస్తామని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. కాబట్టి మేము భయపడేదే లేదు. అనవసరంగా మా వాళ్ళని అరెస్టులు చేసి నిన్నటి నుంచి గృహ నిర్బంధన చేసి అరెస్టులు చేసి గందరగోళం చేస్తున్నారు. మీరు ఇదేనా మీరు ఇచ్చే ప్రభుత్వం ఇచ్చేది మీకు అక్కా చెల్లెమ్మలకు? కాబట్టి మేము ఈ వామపక్షాలు మాకంతా అండగా ఉన్నాయి. ప్రజలు ప్రభుత్వం తప్ప మాకు అందరు అండగా ఉన్నారు. కాబట్టి మీరు మా డిమాండ్స్ తీర్చకపోగా పోలీసులు అరెస్ట్ చేపించి మాకు నోటీసులు ఇచ్చారు. కాబట్టి మేము ఈ సమ్మెను మా డిమాండ్స్ తీర్చేంత వరకు మేము మీ సమ్మెను ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మేము. కాబట్టి మేము భయపడేదే లేదు. ఇలాంటి ఎన్ని నోటీసులు ఇచ్చినా కూడా మేము భయపడే ప్రసక్తే లేదు. కాబట్టి మీరు నోటీసులు ఇవ్వడం మానుకొని మీరు మా డిమాండ్స్ నెరవేరేంత వరకు 5వ తారీఖు కాదు ఇంకా 4 నెలలైనా కూడా మేము ఈ సమ్మెను ఉధృతం చేస్తూనే చేస్తాము. కాబట్టి ఖచ్చితంగా మీరు మా డిమాండ్స్ను నెరవేరుస్తారా? లేకుంటే మేము ఈ సమ్మెను ఉధృతం చేసి ప్రభుత్వాన్ని మేము ఎలా చేయాలనో మాకు బాగా తెలుసు. కాబట్టి జగన్ గారు మీరు ఖచ్చితంగా మా డిమాండ్స్ తీర్చాలి. లేని పక్షంలో మా ఈ నిరవధిక సమ్మెను ఉధృతం చేస్తామని మిమ్మల్ని